హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఇంకొక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు మన స్పెషల్ ఏమి అని అంటే బీరకాయ మరియు పచ్చి వేరుశనగల పిక్కలతో నేను ఈరోజు కూర చేసుకుంటున్నాను. ఈ కూర చాలా టేస్టీగా ఉంటుంది, చాలా యమ్మీగా కూడా ఉంటుంది. ఇది మా చిన్నప్పటి టైంలో మేము చాలా బాగా తినేవాళ్ళం. మా నాన్నమ్మ వండేవారు. బీరకాయ టైంలో ఎప్పుడు శనక్కాయలు దొరికినా కూడా శనగ పలుకులతో ఈ కూర మాకు వండి పెట్టేది. పదండి మనం ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దీనికోసం నేను ఒక 1/2 కేజీ బీరకాయల్ని ఇలా చిన్నగా బాగా క్లీన్ చేసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఒక 1/2 కిలో శనగ పలుకుల్ని కూడా తీసుకున్నాను. ఇందులోకి మనం ఒక 3 మీడియం సైజు ఉల్లిపాయలు, ఒక 4 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, ఒక 4 వెల్లుల్లి రెబ్బలు కూడా తీసుకుని మనం పక్కన పెట్టుకోవాలి. ఇందులోకి మనకి కూరకు సరిపడా ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా కూడా నేను తీసుకుంటున్నాను. ఇవన్నీ పక్కన పెట్టుకొని మనం ముందుగా ఉల్లిపాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చాలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే మనకి కూర అనేది గ్రేవీగా కూడా చాలా బాగా వస్తుంది. ఇప్పుడు మనం ముందుగా ఒక కళాయి పెట్టుకొని కళాయిలోకి ఆయిల్ని వేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ఇందులోకి పోపు దినుసులు కూడా ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుందాం. ముందుగా కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా మినప్పప్పు, కొద్దిగా పచ్చిశనగపప్పును కూడా వేసుకుని మనం పోపు అనేది కొద్దిగా వేయించుకున్నాం. ఇవి కొద్దిగా చిటపటలాడిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చిని, అవి కూడా ఇందులోకి యాడ్ చేసుకుందాం. పచ్చిమిర్చిని వేసుకున్న తర్వాత అవి కొద్దిగా చిటపటలాడిన తర్వాత అందులోకి కరివేపాకు, వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకొని కొద్దిగా ఫ్రై చేసి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా నేను ఇలా ఈ సైజులో ముక్కలు కోసుకున్నాను. ఉల్లిపాయ కూడా బాగా వేగిపోయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా బీరకాయ ముక్కల్ని, అవి కూడా ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకుందాం. బీరకాయలు వేయగానే మనకి అందులోంచి కొద్దిగా వాటర్ అనేది వస్తుంది. వాటర్ అంతా బాగా బీరకాయ అనేది ఆ వాటర్తోనే నీట్గా కుక్ అయిపోయేలాగా మనం ఇందులోకి పసుపు ఇంకా సాల్ట్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకొని దీన్ని ఇప్పుడు మనం కాసేపు మూత పెట్టి వదిలేద్దాం. ఇలాగా కాసేపు మూత పెట్టి వదిలేసిన తర్వాత చూడండి మనకి బీరకాయలోంచి వాటర్ అంతా వచ్చి బీరకాయ అనేది ఆల్మోస్ట్ మనకి కుక్ అయిపోయేలాగా ఉంది. అలాంటప్పుడు మనం ఇందులోనే వేరుశనగ గుళ్ళు తీసుకున్నాం కదా పచ్చివి, అవి కూడా యాడ్ చేసుకొని కొద్దిగా కలిపేసి ఇంకోసారి మూత పెట్టేద్దాం. ఇలా మూత పెట్టేసిన తర్వాత మధ్య మధ్యలో తీస్తూ కలుపుతూ ఒక్కోసారి ఇలా చూసుకోవాలి. తర్వాత మనం కూరకు సరిపడా కారం ఇంకా గరం మసాలాని కూడా వేసుకొని బాగా కలిపి ఇంకోసారి మూత పెట్టేద్దాం. కొంతసేపు ఈ ఉప్పు, కారం, మసాలాలు అనేవి కూరకు బాగా పట్టుకున్న తర్వాత దీనిలోంచి పచ్చివాసన పోయిన తర్వాత ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇంకోసారి కలుపుకొని మనం ఇందులోకి కూరకు ఉడికేకి సరిపడా నీరుని కూడా యాడ్ చేసుకుందాం. వాటర్ అనేది ఇలా వేసుకొని బాగా కలుపుకొని ఇంకోసారి దీన్ని మూత పెట్టేసి వదిలేద్దాం కొంతసేపు. ఈ కూర అనేది స్లోగా ఉడకాలి, ఎందుకంటే పచ్చి వేరుశనగలు అనేవి అంత వేగంగా ఉడికిపోవు కాబట్టి దీన్ని సిమ్ టు మీడియం ఫ్లేమ్లోనే మనం దీన్ని బాగా ఉడికించుకోవాలి. ఈ కూర ఉడకడానికి కొద్దిగా టైమే పడుతుంది, బట్ ఉడికాక మనకి చాలా టేస్టీగా వస్తుంది. చూడండి నాకైతే ఈ కూర ఉడకడానికి 15 to 20 minutes అనేది పట్టింది. అంతేనండి, చాలా రుచిగా ఉండే కూర మనకి రెడీ అయిపోయింది.